శాటిలైట్ సిటీలో నిర్వహిస్తున్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో తనిఖీలు చేశారని వారి అనుమతులతోనే ఆశ్రమాన్ని నడుపుతున్నామని నిర్వాహకులు పగడాల ప్రసాద్ యాదవ్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన తన వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వృద్ధాశ్రమంపై గద్దె వెంకటకృష్ణరావు చేసిన ఆరోపణ అసత్యమని ఖండించారు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆశ్రమం నుంచి పంపించి వేశామన్నారు. అతను ప్రమాదంలో ఉన్నాడని తాను భావిస్తున్నట్టు తెలిపారు. తన వృద్ధాశ్రమ నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అనుమతులు లేవనే మాట వాస్తవమేనని అంగీకరిస్తూ త్వరలో అనుమతులకు దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ రాజమండ్రి నుండి ఎండీఓ ఎంఆర్ఓ డిఆర్డీఏ ప్రభుత్వ అధికారులు తన ఆశ్రమానికి వచ్చి విచారణ చేశారని అనుమతులు తెచ్చుకోవాలని తెలిపారు. అనుమతులు తెచ్చుకునేంత వరకు ఆశ్రమాన్ని నడుపుకోవాలని అధికారులు సూచించారని తెలిపారు. నీతి ఆయోగ్ నుండి వృద్ధాశ్రమ నిర్వహణకు ఎన్జీఓ రిజిస్ట్రేషన్ అగ్నిమాపక శాఖ అనుమతులు తెచ్చుకోవాల్సిందన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం వస్తే వైద్య సౌకర్యం బాగానే కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆశ్రమం గుమస్తా అప్పన్నబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు ₹1,00,000 ఇచ్చాడని కంప్లైంట్ ఇచ్చేయండి. ఏమండి అదంతా అవాస్తవం అండి. ఎందుకంటే పోలీసు వారు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గానే గట్టిగానే ఉంటారు. అతని డబ్బులు నేను తీసుకోలేదనేది పోలీసు వారు కూడా నమ్మలేదు. ఇదంతా ఫాల్స్ అని ఎవరో ఆడిస్తున్నారని అతను క్లోజ్ చేశారు. తర్వాత పీజీఆర్ఎస్కి ఎట్టాడండి ఎస్పీ గారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు క్లోజ్ చేశారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి ఎట్టాడు, వాళ్ళు క్లోజ్ చేశారు. కాకినాడ డిజేబిలిటీ సెంటర్కి ఎట్టాడు. డిజేబిలిటీ సెంటర్ వాళ్ళు బాబు నువ్వు ఎక్కడున్నావు వెంకటకృష్ణారావు ఈయన ఎంక్వైరీ చేసాం నువ్వు రా అంటే పారిపోయాడు. అతను నా దగ్గరే కాదు నా దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి కూడా నిరూపిస్తాను. ఇతను ఆడవారిని కొద్దిగా మిస్బిహేవ్ చేస్తాడు. ఇతను లైంగిక వేధింపులు నేను అవి గమనించి వాళ్ళు కూడా నా దగ్గర ఏడితే అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాను. నెలాఖరికి వెళ్ళిపోతానండి అన్నాడు. అంటే నెలాఖరు కాదు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోవాలన్నాను. ఏమంటే అతను నా దగ్గరికి వచ్చినప్పటికి 3,000 పెన్షన్ అండి. 3 నెలలో 4 నెలలో ఉన్నాడండి. తర్వాత నేను పాలు తెచ్చాను అని అన్నాడు. అదంతా అవసరం అండి. ఎందుకంటే మీ పత్రికా ముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోసాయి మిల్క్ వారు నాకు ప్రతిరోజు మాకు సరిపడే పెరిగిస్తారండి. ఆ పెరిగి ఇతను బండి ఉంది కనుక ఒకసారి నేను వెళ్తే తెచ్చేస్తాను తమ్ముడు గారు అనేవాడు. ఇప్పటికీ అతని మీద నాకు కోపం లేదు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తమ్ముడు గారు బాగున్నారా, ఒరే అప్పన్న బాబు బాగున్నామని వచ్చేవాడు ఆయన స్నేహితుడు గారు. ఏమండి అంతేగాని అతను ఏనాడు పాలు తేలేదండి.